హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పప్పీకి కాలు డ్యామేజ్ అయింది. చూసారా, కాలు ఫ్రాక్చర్ అయిందనమాట. స్కాన్ ఎక్స్రే తీస్తే కనుక ఇది నిన్న రోడ్ మీద వెళ్తుంది, కారు వచ్చేసి కాలు తొక్కేసిందనమాట. అది అలా తిరిగింది టైర్ కిందకు దీని కాలు. పాపం ఎంత ఏడ్చిందో. రాత్రి 11 అయిపోయింది. అప్పుడు హాస్పిటల్స్ ఉండవు కదండి, మార్నింగే తీసుకెళ్ళి దాన్ని ఎక్స్రే తీయించి ఫ్రాక్చర్ కట్టేయించాం. మన పిల్లలు ఎలాగో ఇది కూడా అంతే అండి. 1 మంత్ ఫుల్ రెస్ట్గా ఉండాలంట. ఈ కట్ అన్నది అసలు తడవకూడదంటండి. తడిస్తే మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ఫుల్ చేంజ్ చేయాలంట. చిన్న పిల్లలు కదండి, 2.5 months అయింది వీటికి. చూడండి, మా ఆయన అయితే ఎంత ఫీల్ అవుతున్నాడో పొద్దుటి నుంచి. చూడండి, ఎక్స్రే తీసారు, అక్కడ ఫ్రాక్చర్ అయిందంట, ఇరిగింది. మనం ఫుడ్ అయితే 3 పూట్ల పెట్టగలం, కానీ దాన్ని రోడ్డు మీదకి వెళ్లకుండా మనం చూడలేం కదండి. వీలైనంత సేవ్ ద డాగ్స్ అండి. హెల్ప్ చేస్తూ ఉండండి ఎవరైనా కుదిరినప్పుడు డాగ్స్ని. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.